హలో అండి, నేను మీ నాగాంజలి. ఈరోజు మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చిన. ఇదిగో నేను ఈరోజు గ్రీన్ చిల్లీ చికెన్ ఫ్రై చేసిన. ఎలా చేసినా మన ఛానల్లో చూడండి. ముందు చికెన్ ఇట్లా కడిగి ఒక పావు కేజీ చికెన్ తీసుకున్నాను నేను. అది దీన్ని కడిగి ఉప్పును పసుపు వేసి ఇట్లా కలిపి పెట్టిన ఒక 1 అవర్. ఇట్లా 1 అవర్ నానితే కొంచెము చికెన్ మంచిగా ఇట్లా అది సాఫ్ట్గా ఉంటుంది. అందుకని ఒక 1 అవర్ ముందు నానబెట్టిన నేను. ఉప్పును పసుపు వేసి ఒక 7 పచ్చిమిర్చి తీసుకున్నా. కొంచెము అదే పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెము అదే లవంగాలు, చెక్క, ఒక విలాచి, కొంచెం మరాఠీ ముక్క, ఇది రాతపు. ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం. ఇవన్నీ మనం ఇప్పుడు గ్రీన్ చిల్లీ చికెన్ కోసం ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దీంట్లోనే ఇప్పుడు నేను ఉల్లిగడ్డ వేయించిన, ఈ కడాయిలోనే ఉల్లిగడ్డ వేయించిన. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ కూడా ఉంది. ఇవి ఉల్లిగడ్డ ఇందులో వేసుకుందాం. ఇది మొత్తం మెత్తగా పేస్ట్ పట్టుకొని చెప్తాను నేను. అప్పుడు వంట పెట్టుకుందాం. ఈ కడాయిలో ఇప్పుడు నేను ఉల్లిగడ్డ వేయించిన ఆయిల్ ఉంది కదా, దీనికి ఇంకొక స్పూన్ ఆయిల్ వేద్దాం. ఇంకొక స్పూన్నర ఆయిల్ వేసిన. ఇది ఆయిల్ వేడైన తర్వాత మనం ఈ చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా చికెన్ వేసుకుందాం మనం. ఇప్పుడు నేను సాల్ట్ ఎందుకు వేయాలి అంటే, ఇలా చికెన్ వేసినా కదా, మనం చూసుకొని వేసుకోవాలి. అంటే కొంచెం వేసినా దీంట్లో, తర్వాత వేద్దామని దీంట్లో. ఇప్పుడు కొంచెము అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక స్పూన్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఇది మంచిగా ఫ్రై కావాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఇట్లా వేయించుకోవాలి. ఇది కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి చికెన్. ఇప్పుడు నేను ఇంతకుముందు ఇది చేసిన కదా పేస్ట్, ఈ పేస్ట్ మొత్తం దీంట్లో వేద్దాం. ఆనియను, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా అన్నీ వేసిన ఇలానే నేను. ఈ పేస్ట్ ఇలా వేసుకుందాం. ఇది వేసుకొని ఇప్పుడు దీన్ని కలిపి ఇది ఇట్లా కొంచెం సిమ్ పెట్టుకొని, కొంచెం సిమ్ అంటే కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టుకుంటే అదే మంచిగా దగ్గరికి అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను మూత పెడతా. ఇట్లా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉండాలి, లేకుంటే కింద అడుగంటుతూ ఉంటుంది. ఇది మంచి మనం అది కొత్తిమీర, పుదీనా అది మిక్సీ పెట్టినాం కదా, ఈ పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేగాలి. ఈ దీంట్లోనే ఇప్పుడు చికెన్ కూడా ఉడికిపోతుంది మనకి, ఎందుకంటే ఈ చికెన్ నానింది కదా చాలాసేపే, దానివల్ల ఉడుకుతుంది. మళ్ళీ మూత పెట్టుకుందాం. ఇట్లా మంచిగా ఈ విధంగా ఇట్లా ఫ్రై కావాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం మనము గరం మసాలా ధనియాల పొడి వేసుకుందాం.
కొంచెం ఒక హాఫ్ స్పూన్ వేసిన నేను. గరం మసాలా హాఫ్ స్పూన్ వేసిన. ఇది ఇప్పుడు నేను వేసే ధనియాల పొడి, ఇంకో ధనియాల పొడి. కొంచెం చికెన్ మసాలా పౌడర్ కొంచెం. అయితే ఇప్పుడు మీరు ఇంతవరకు చూసిండ్రు కదా, నేను ఇంతవరకు కారం వేయలే కదా, కారం వేయకుండానే చేస్తున్నా. ఇది చిల్లీ చికెన్. దీంట్లో కొంచెము సాల్ట్ వేస్తున్నా. నేను ఇంతవరకు సాల్ట్ లేదా టేస్ట్ చూసిన, నేను కొంచెం సాల్ట్ తక్కువ ఉంది, ఇంకా ఇంత వేస్తున్నా సాల్ట్. ఇక ఇలా కొత్తిమీర గిట్లా ఏమి వేయట్లేదు, ఎందుకంటే ముందే నేను అన్నీ పట్టేసిన కదా కొత్తిమీర గిట్లా. ఇవన్నీ ఒకసారి కలుపుకుందాం మంచిగా. ఇలా ధనియాల పొడి, చికెన్ మసాలా, అదే కొంచెము గరం మసాలా వేసిన. ఇప్పుడు ఇట్లా మంచిగా ఫ్రై కావాలి. చికెన్ పీస్ కూడా ఉడికింది, చూపెడతాను నేను. ఉడికింది చూసినారా, ఇట్లా. అయితే ముందు ఒక గంట ముందు మనము ఇట్లా మ్యాగ్నేట్ చేసి పెట్టినాం అనుకో మంచిగా, దాంట్లో అది కొంచెం పసుపు సాల్ట్ వేసి పెడితే మంచిగా ఇట్లా ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు మనకు. చికెన్ ఇట్లా మంచిగా ఇట్లా కుక్ అయిపోతుంది. మనం గ్రేవీలాగా కావాలంటే కూడా గ్రేవీలాగా చేసుకోవచ్చు ఇట్లా. కానీ ఈ ప్రాసెస్ మాత్రము గ్రేవీ వేస్తే బాగుండదు, ఇట్లా ఫ్రై చేస్తేనే బాగుంటుంది. అయితే నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి.